స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. మద్యం కన్నా కూల్ డ్రింకులతోనే ముప్పు ఎక్కువ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్తున్నారు పరిశోధకులు. బ్రిటిష్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో పరిశోధకులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కూల్ డ్రింకులు, ఇతరత్రా కృత్రిమ రసాల్ని తాగే వారిలో కీళ్లల్లో నరకాన్ని చూపించే గౌట్ వ్యాధి ముప్పు బాగా పెరుగుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి కృత్రిమ పానీయాలతో తలెత్తే ముప్పు ఆల్కహాల్తో వచ్చిపడే అనర్థాల కంటే అధికమని పరిశోధకులు చెబుతున్నారు. కృత్రిమ శీతల పానీయాల్లో ఫ్రక్టోజ్ అనే తీపి పదార్థాన్ని అధికంగా ఉపయోగించడం వల్ల గౌట్ వ్యాధి ముప్పు బాగా పెరుగుతున్నట్లు తేలింది. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహాను చూద్దాం. రాజస్థాన్లోని భివాండి నుంచి రజాబ్ అలీ ఇలా ఇమెయిల్ చేశారండి. నేను అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా అనే సమస్యతో బాధపడుతున్నాను. ఒక డాక్టర్ గారు మైక్రో విఈఏ సర్జరీ చేయించుకోమని అంటున్నారు. సంతానం కోసం ఇక్సీ పద్ధతికి వెళ్లమని సూచిస్తున్నారు. ఈ పరిస్థితిలో నేనేం చేయాలో మీ సలహా చెప్పండి అంటూ అడుగుతున్నారు. రజాబ్ అలీ గారు, ఈ అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా అనేది ఎపిడిడమిస్ లో జరిగిన పక్షంలో, అంటే ఎపిడిడమిస్ అంటే బీజం పక్కనే ఉన్న ట్యూబ్లో జరిగిన పక్షంలో ఈ మైక్రో విఈఏ అంటే మైక్రో వాసో ఎపిడిడమల్ అనస్టమోసిస్ అనే పద్ధతి ద్వారా మళ్ళా వీరకణాలు బయటకు వచ్చే మార్గాన్ని మనం చూడొచ్చు. కానీ చాలా క్లిష్టమైన పరిస్థితి దీంట్లో ఏమిటి అంటే ఈ బ్లాక్ ఎక్కడైంది అని కనుక్కోవడం చాలా కష్టం. కొంతమందిలో ఆ ఎపిడమిస్ టెయిల్ భాగంలో అంటే చివరి భాగంలో అయిన పక్షంలో ఈ మైక్రో విఈఏ చాలా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో ఎపిడమిస్ మొత్తం బ్లాక్ అయిన పక్షంలో ఈ మైక్రో విఈఏ చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ రాకపోవచ్చు. ఇండియాలో ఈ ఫైలేరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఈ అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా అనే కారణానికి ఈ ఎపిడమిస్ అనేది మొత్తం బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఈ మైక్రో విఈఏ వల్ల రిజల్ట్ వచ్చే అవకాశం 20 నుంచి 30% మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు బ్లాక్ ఎంత మాత్రమైంది అని తెలుసుకున్న తర్వాత ఈ మైక్రో విఈఏ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అని తెలుసుకున్న తర్వాత ఈ డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది. మైక్రో విఈఏ సక్సెస్ కాదు అనుకున్న పక్షంలో ఈ ఇక్సీ పద్ధతి ద్వారా అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ వల్ల ఈ ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీకోసం. వేసవిలో నిత్యం స్నానం చేసే నీటిలో గులాబీ లేదా మల్లె పువ్వుల్ని వేసుకుని స్నానం చేయండి. ఎండ వల్ల కలిగే వేడి, శ్రమ, అలసట ఇట్టే తగ్గిపోతాయి. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.